ముందుగా హెడ్లైన్స్. కాల్పూల్ తండాలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటన. విషజ్వర బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి సూచన. జిల్లా అంతటా అంబరాన్నంటిన బోనాల వేడుకలు. మొక్కులు చెల్లించుకున్న భక్తులు బొబ్బిలి వీధిలో ఘనంగా బోనాలు. రెసిడెన్షియల్ పాఠశాలపై నజర్. సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్. కల్తీ కల్లు వ్యాపారులకు ముందస్తు లీకులు. తనిఖీలో పట్టుబడకుండా జాగ్రత్తలు. శాంపిల్ సేకరించిన స్పెషల్ పార్టీ అధికారులు. రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించారు. రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. తరగతి గదులు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. మోపాల్ మండలం కంచరి గ్రామంలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను తిరుగుతూ నిశితంగా పరిశీలించారు. కిచెన్, డార్మెటరీ, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్లో వసతులను పరిశీలన జరిపారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్న బియ్యం, పప్పు దినుసులు, వంట నూనె ఇత్యాది సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతులు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటుందా, అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల తరగతి గదులు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ తండా లోపల కొంచెం ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయని తెలిసిన వెంటనే మన మెడికల్ టీమ్ ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. పెట్టి ప్రతి ఒక్క సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ స్క్రీన్ చేసుకుంటా ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళందరినీ పిహెచ్సి కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తున్నాం. రెండవది ప్రివెంటివ్ మెజర్స్గా వాటర్ లాగింగ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేసి నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవడం అనేది వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దగ్గరుండి కూడా చేపిస్తున్నాం. సో డ్రైన్స్లో కానీ ఇంకా అదర్ వాటర్ లాగింగ్ ఏరియాస్ లోపల కూడా మనము థీమోపా స్ప్రే చేసేసి మొత్తం లార్వాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాము. అలాగే అడల్ట్ మస్కిటోకి సంబంధించి స్ప్రేస్, పైరెత్రం స్ప్రే కానీ హౌస్ టు హౌస్ చేసుకుంటూ అడల్ట్ మస్కిటోని కూడా కంట్రోల్ చేసాము. యాజ్ ఆఫ్ నో కంట్రోల్లో ఉంది. బట్ ఇప్పటికే వచ్చిన ఫీవర్ కేసెస్ మాత్రం ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా మెడికల్ సూపర్విజన్ లోపల ఉంచి ఈ క్యాంప్ అనేది నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా కంటిన్యూ చేసి ఎక్కడ కూడా ఫీవర్ కేసెస్ ఫర్దర్గా రాకుండా మెజర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ఆలయ కమిటీ సభ్యులు బోనాల పండుగను అట్టహాసంగా జరుపుకున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ వేడుకలను ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ వేడుకలను జిల్లా కేంద్రంలోని స్థానిక బొబ్బిలి వీధిలో గల పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా పోచమ్మగల్లి అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారికి బోనాలను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గత 26 సంవత్సరాల క్రితం వీధిలోని అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ కోరుకున్న కోరికలను తీర్చుతూ కొంగు బంగారంగా అందరినీ ఆశీర్వదిస్తుందని భక్తులు వారి నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఆనాటి నుండి బోనాల పండుగ వేడుకలను బొబ్బిలి వీధి వాస్తవ్యులు ఘనంగా జరుపుకుంటూ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారని తెలిపారు. పాడి పంటలు, పిల్ల పాపులతో ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలను నిండుగా ప్రసాదిస్తున్న అమ్మవారికి తామందరూ ఐక్యతతో అమ్మవారి ఆశీర్వచనాలు పొందుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బుర్రి నర్సాగౌడ్, ఆకుల మహేందర్, ఇప్పకాయల రామ్ కుమార్, ప్రసాద్, దాత్రిక రమేష్, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా
జూబ్లీ వీధిలో పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడి స్థాపించి 26 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బోనాలని కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా హిందూ బంధువులందరం అమ్మలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఈరోజు ప్రతి సంవత్సరం బోనాల పండుగ రోజు బోనాలను తీస్తూ అమ్మవారిని మొక్కులు చెల్లించుకుంటూ అదేవిధంగా పాడి పంటలు ఉండాలని వర్షాలు సమృద్ధిగా పండాలని చెప్పి సీజనల్ వ్యాధులు రావద్దని చెప్పి మాకు చల్లగా చూడాలా మన ఇందూరు నగరం మొత్తం చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఈ బోనాలన్నీ అమ్మవారికి సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటాం. అదేవిధంగా ఇందూరులోని హిందూ బంధువులందరికీ ఇది ఏ కోరికైనా నెరవేరుతుంది. చాలామందికి పిల్లలు కానులకు పిల్లలు అయినవి, పెళ్ళిళ్ళు కానులకు పెళ్ళిళ్ళు అయినవి. అమ్మవారు ఈ చెట్టే ముఖ్య కారణం. చెట్టునే అమ్మ మొత్తం. అమ్మవారి మహిమ చాలా గొప్పది ఉన్నది ఇక్కడ. ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఏ కోరికైనా నెరవేరుతుంది. చాలామందికి పిల్లలు కానులకు పిల్లలు అయినవి, పెళ్ళిళ్ళు కానులకు పెళ్ళిళ్ళు అయినవి. అమ్మవారు ఈ చెట్టే ముఖ్య కారణం. చెట్టునే అమ్మ మొత్తం. అమ్మవారి మహిమ చాలా గొప్పది ఉన్నది ఇక్కడ. ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఒక చెట్టుకు పూజ చేస్తుంది. నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఒక విగ్రహం ఉండాలి మాత 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించింది. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 26 సంవత్సరంలో ఈ 26 సంవత్సరంలో బోనాలు తీస్తుంది. మీరు గల్లీ ముఖ్యం కాబట్టి ఈ గల్లీ ప్రజలందరికీ, ఆడవాళ్లకు, మహిళలకు, యువతకు, పెద్దలకు అందరికీ నా యొక్క విజయపూర్వక ధన్యవాదాలు. మరియు పాడి పంటలు అందరూ బాగుండాలా అని కోరుకుంటూ పెద్దమ్మ. మోపాల్ మండలం కంచెల గ్రామంలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను తిరుగుతూ నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మోపాల్ మండల పరిధిలోని కంచెల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డార్మిటరీ, స్టోర్ రూమ్, డైనింగ్ హాళ్లలో వసతులను పరిశీలన జరిపారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్న బియ్యం, పప్పు దినుసులు, వంట నూనె ఇత్యాది సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతులు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటుందా, అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారని బాలికలను అడిగి తెలుసుకున్నారు. రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల తరగతి గదులు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఫాగింగ్ అయి ఉంటేనేమో వీటిలో ఒకసారి తర్వాత మీరు అదర్ ఏసీఎం స్ప్రే అయితేనేమో నెలకొకసారి. సో ఫాగింగ్ ఎయిర్లో ఉండే జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. కల్తీ కల్లు ఘటనకు హైదరాబాద్ లో పలువురు అస్వస్థతకు లోను కాగా కొందరు తనువు చాలించారు. కల్తీ కల్లు తాగి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ దాడులు అధికమయ్యాయి. రాష్ట్రం నుండి ప్రత్యేక బృందాలు జిల్లాలో తనిఖీల కోసం వస్తున్నారని సమాచారం తెలుసుకున్న వ్యాపారులు ఆదివారం మధ్యాహ్నం వరకు దుకాణాలను తెరవకుండా మూసి ఉంచారని తెలిసింది. బోనాల పండుగలు జరుగుతున్న సమయం కళ్ళు దుకాణాలను మూసి ఉంచడంపై ముస్తేదారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ కల్తీ కల్లు ఏరులై పారుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. కాగా ఇటీవల భారీ మొత్తంలో కల్లులో కలిపే మత్తు పదార్థాలను పట్టుకుని సీజ్ చేస్తున్నారు. కొందరు వ్యాపారులు మత్తు పదార్థాలను కలపకుండా జాగ్రత్తలు పడుతున్నారు. మత్తుకు అలవాటు పడిన వారు కాస్త వింత చేష్టలను చేశారు. ఎక్సైజ్ అధికారులు కల్తీని అరికట్టేందుకు వారి వంతు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆదివారం భీమ్గల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బంది పలు దుకాణాల నుండి శాంపుల్స్ సేకరించారని తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ఒక డిపో నిర్వాహకులు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఇదివరకు వారు విక్రయించే కళ్ళు ప్యాకెట్లపై డిపో నెంబర్ ముద్రించి వాటిని విక్రయం జరిపేవారు. ప్రింటింగ్ చేసిన వెండర్ లేకపోవడంతో ఎలాంటి గుర్తింపు లేని వాటిలో కళ్ళు నింపి విక్రయాలు జరుపుతున్నారు.
అధికారిక సమాచారం మేరకు ఆదివారం రాత్రి 7 గంటల వరకు స్పెషల్ పార్టీ బృందాలు జిల్లాలో పలు ప్రాంతాలలో తనిఖీలు జరిపి శాంపిల్స్ సేకరించారని, ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు. కల్తీని ఉక్కుపాదంతో అణచివేసేందుకు గాను ఎక్సైజ్ పోలీసు యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుంది. కానీ కల్లు వ్యాపారులు మాత్రం వారి పని వారు కానిస్తున్నారు. కొందరిని మేనేజ్ చేసుకుని కల్తీ కల్లు దందాను కొనసాగిస్తున్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న సిపి సాయి చైతన్య ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టారు. ప్రతి సోమవారం సిపి కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. వచ్చిన ఫిర్యాదుల పట్ల సత్వర పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేస్తున్నారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఒక మహిళ తన ఇబ్బందిని పోలీస్ కమిషనర్ కు వెల్లడించేందుకు గాను పోలీస్ కార్యాలయానికి చేరుకుంది. అటువైపు వచ్చిన సిపి సాయి చైతన్య తన వాహనం నిలిపి మహిళ అర్జీని తీసుకుని వాహనం దిగి ఆమె పూర్తి బాధను తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని 2వ టౌన్ పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. సంగారెడ్డి నుండి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇది గమనించిన బస్సు కండక్టర్ అప్రమత్తమై బస్సును కంట్రోల్ చేయడంతో ఒకవైపు వెళ్లి ఆగింది. ఈ ఘటనలో 8 బైకులు ధ్వంసమయ్యాయి. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగారు. కండక్టర్ సమయస్ఫూర్తిని కొనియాడారు. బాన్స్వాడ పట్టణంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న బస్సు బాన్స్వాడలో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద డ్రైవర్ నిఖిల్ స్పృహ తప్పి బానెట్ పై పడిపోయాడు. తమ వైపు వస్తున్న బస్సును చూసి రోడ్డుపై జనం పరుగులు తీశారు. కండక్టర్ గౌస్ గమనించి గేర్ ను న్యూట్రల్ చేసి బ్రేక్ కొట్టి బస్సును ఆపాడు. అంతలోనే 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించడం పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. సంగారెడ్డి నుంచి నిజామాబాద్ వచ్చే టైంలో బాన్స్వాడ ఎంటర్ అయిన మా డ్రైవర్ గారికి సడన్ చక్కర్ వచ్చి బానట్ మీద కింద పడిపోయాడు. నేను సడన్గా చూసి ఏమైంది బస్సు అటు ఇటు వెళ్తుందని చెప్పి కొద్దిగా అప్రమత్తమై సడన్గా వెళ్ళి బస్సు న్యూట్రల్ చేసి బ్రేక్ వేసేసిన. ఎందుకంటే నాకు కొద్దిగా అవగాహన ఉంది, ఇంతకుముందు డ్రైవర్గా చేసిన. అందువల్ల కొద్దిగా లెఫ్ట్ సైడ్లో కొన్ని బైకులు డ్రైవర్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 83వ జన్మదిన వేడుకలు బాన్స్వాడలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ శ్రేణులు. మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ కింది స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని అధిరోహించడం అనేది మామూలు విషయం కాదన్నారు. ఎంతో సాధన, పట్టుదల, ప్రజా ప్రేమకు నిదర్శనం ఖర్గే అన్నారు. ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి ఎదుగుదల వెనుక కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూనే ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పల కృష్ణారెడ్డి, జంగం గంగాధర్, ఖాలేక్, ఎజాజ్, పిట్ల శ్రీధర్, మోహన్ నాయక్, గోపాల్ రెడ్డి, వాహబ్ బాబా, అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ నాయక్ గతంలో టిఆర్ఎస్ మండల్ పార్టీ అధ్యక్షులుగా, ఈరోజు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీగా కార్యకర్తగా చురుకుగా యాక్టివ్గా పాల్గొంటూ నాయకుడిగా పాల్గొంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలకు అందించడంలో విఫలమైందని బాన్స్వాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీపీ, జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలన్నారు. సోమవారం కోటగిరి మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీపీ, జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కోటగిరి మండల కన్వీనర్ మోరే కిషన్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఫారూక్, ఉమ్మడి కోటగిరి మండల నాయకులు దేవేందర్, సమీర్, నవీన్, అరవింద్, గంగప్రసాద్ గౌడ్, సంతోష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాని 30% రుణమాఫీ జరిగింది, ఇంకా 70% మాఫీ కాలే 2 లక్షలు. ప్రతి రైతుల దగ్గర ఆనందం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ రేవంత్ రెడ్డి గత ఎక్కిన తర్వాత ఏమన్నా డిసెంబర్ 9 నాడ 2 లక్షలు తీసుకోమని చెప్పిండు, 2000కు 4000 తీసుకోమని చెప్పిండు, కౌలు రైతులకు 12,000 తీసుకోమని చెప్పిండు, ఉపాధి హామీ కూలీలకు 15,000 తీసుకోమని చెప్పిండు. ఏదైతే తులం బంగారం
కళ్యాణ లక్ష్మికి మనం 1,00,000 రూపాయలు ఇస్తే తులం బంగారం ఇస్తానని చెప్పిండు. అన్ని దొంగ హామీలు చెప్పిండు. చదువుకున్న మహిళలుగా స్కూటీలు ఇస్తానని చెప్పిండు. మళ్ళీ అదే కాకుండా మన ప్రతి ఇంట్లో మహిళలకు 2,500 ఇస్తానని చెప్పిండు. ఎన్ని హామీలు చెప్పిండంటే అన్ని హామీలు చెప్పడం ప్రజలు నమ్మి మోసపోయిన దానికి రాబోయే రోజుల్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసింది ఎవ్వి అడగకముందు చేసిండు. అతను ఏమన్నా రైతు బంధు అడిగిన రైతులు అడగకముందు రైతు బంధు ఇచ్చింది. 2,200 పింఛన్ 2,000 చేసింది. ఎవరైనా అడిగిరా? తులం బంగా ఇప్పుడు ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో ఎవరైనా అడిగిరా? అడగకముందు చేసింది. కేసీఆర్ అంటే తెలంగాణ అతని మనసులో ఉండేది తెలంగాణ ప్రజలు కాపాడుకోవాలి, రైతులను కాపాడుకోవాలి, రైతులను సస్యశ్యామం చేయాలి. కాళేశ్వరం 1,00,000 కోట్లు అంటారు. అది అయింది 90 నుంచి 90 లక్షల కోట్లు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది చెప్తారు. దానికి 2 పిల్లలు కూలిపోతే ఆ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ చేపియకుండా కావాలని ఇప్పుడు అన్న మన మాజీ సర్పంచ్ గారు చెప్పారు. ఎందుకంటే రైతులకు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మన నిజాం సాగర్ లో 4 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. నీళ్లు తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నాయి. కొన్ని పొలాలు వీటు బారుతున్నాయి. అక్కడ రైతులు చూస్తుంటే బాధుతుంది. ఇంకా ప్రతి ఎకరానికి కింటానికి బోనస్ ఇస్తా అని చెప్పి సన్నట్లకు చెప్పిండు. మళ్ళా ఏదైతే రైతు బంధు ప్లస్ లో 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇస్తుండ్రు. అది అందులో 2 పంటలు ఎగగొట్టేసిండు. వర్షాకాలం యాసంగి ఎగగొట్టేసి మొన్న వేసారు. మొన్న 9,000 కోట్లు వేసారు. అంటే 2 పంటలు ఎగగొట్టి మొన్న వేసారు. ఆషాఢ మాసం దగ్గర పడటంతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బహుజన కాలనీలో బోనాలు తెలంగాణ సంస్కృతికి నిదర్శనమన్నారు నూడా చైర్మన్ కేశవేణు. బోనాల పండుగలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీలో నిర్వహించిన బండపోచమ్మ బోనాల పండుగ వేడుకలలో నూడా చైర్మన్ కేశవేణు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన నూడా చైర్మన్ కేశవేణు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామర్తి గోపికృష్ణ, వేణురాజ్, పార్థసారథి, రాజేష్ మాల్యాల గోవర్ధన్లను, ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ నాయకులు గంగా, జరీనా, రక్ష మరియు బహుజన కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు మారుతి, అలీ, లక్ష్మి, షాదుల్ ఖాన్లు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. బోనాల ఊరేగింపు సందర్భంగా జోగిని సుచిత్ర చేసిన విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా నూడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం బోనాలు అని అన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ద్వారా ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుందని అన్నారు. బహుజన కాలనీ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఉంటూ బోనాల ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. బహుజన కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున కూడా ప్రతిష్టాత్మకంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుందని అన్నారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. పాఠశాల తరపున అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రపంచంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదని, అంటువ్యాధులు ప్రబలకూడదని ఉపాధ్యాయులు, విద్యార్థులు అమ్మవారిని వేడుకున్నారు. సోమవారం రోజు శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల భీమ్గల్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని భావించిన ప్రజలు భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు బి రమాదేవి, డి శ్రవంతి, డి శుభజ, ఎం రమ్య, పల్లెర్ల మంజుల, జి శైలజ, ఎం శ్రీజ, పి భారతి, జె మనోజ, ఎన్ సంతోషిని, ఎం నవనీత బోనాలను ఎత్తుకోగా పోతరాజుల నృత్యాలతో పాఠశాల నుండి బయలుదేరి బస్టాండ్ మీదుగా బస్ డిపో దగ్గర ఉన్న పోషవ మందిరంకు చేరుకుని బోనాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఆచార్యులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం బోనం. ఆషాఢ మాసం అత్తింటి నుండి ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. అదే రీతిలో గ్రామ దేవతలు సైతం గ్రామానికి నలుమూలలా ఉండి గ్రామాన్ని రక్షిస్తాయన్నది ప్రజల విశ్వాసం. గ్రామాలకు వచ్చిన దేవతలకు శక్తి కొలది పూజలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పల్లె, పట్నం, ఊరు, వాడ అన్న తేడా లేకుండా తెలంగాణ ప్రజలు నెల రోజుల పాటు జరుపుకునే పండుగ బోనాల పండుగ. ఆషాఢ మాస ఆరంభం నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. ఆషాఢ మాసం గడియలు దగ్గర పడుతున్న సందర్భంగా పట్నంతో మొదలుకొని పల్లెల్లో సైతం బోనాలను తలపై ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయాల వద్దకు చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం సైతం గ్రామ దేవతలకు సర్కార్ తరపున పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి విస్తారంగా పంటలు పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో బంధువులు తరలివచ్చి ఈ వేడుకలలో భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా పోతురాజుల విన్యాసాలు,
శివసత్తుల నృత్యాల మధ్య బోనం ఎత్తుకున్న వారు అమ్మవారిని స్మరిస్తూ ముందుకు సాగుతున్నారు. అమ్మవారి కృప వారిపై ఉంటుందని ప్రజల విశ్వాసం. ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. మరో 2 రోజులు గడిస్తే ఆషాఢ మాసం ముగియనుంది. హైదరాబాద్ లోని అమ్మవారి ఆలయాల వద్ద సైతం బోనాల సందడి నెలకొంది. ఎమ్మెల్సీ కవిత అమ్మవారి గుడికి చేరుకుని బోనం సమర్పించారు. అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. తెలంగాణ కల్చర్ ని కంటిన్యూ చేసే విధంగా పనిచేస్తున్నట్టు అటువంటి తమ్ముడికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు చెప్తా ఉన్నాం. అట్లానే వి శ్రీనివాస్ రెడ్డి గారు, మన తమ్ముడు రామేశ్వర్ గౌడ్, సమాజం నా హిందూ సమాజం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ మైనార్టీలో ఎందుకు మాట్లాడుతున్నంటే ఇది ఒక వేదిక. అమెరికా యుద్ధోన్మాదం మానవాళికి ప్రమాదకరమన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు. కార్మిక చట్టాల సవరణ, కార్పొరేట్లకు సహజ సంపద దోచిపెడుతూ ప్రజలపై పన్నుల భారాలు వేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ తెలిపారు. అమెరికా యుద్ధోన్మాదం మానవానికి ప్రమాదకరమని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు. తన ఆయుధ సంపత్తిని విక్రయించుకుని తద్వారా ఆయా దేశాలపై గుత్తాధిపత్యం చెలాయించడంలో భాగంగానే యుద్ధాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. యుద్ధాల వల్ల అంతిమంగా మానవాళికే తీవ్ర నష్టమని, ఇలాంటి యుద్ధోన్మాదుల చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. అమెరికా మెప్పు కోసం కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించిందని, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ బడా పెట్టుబడిదారుల అనుకూల కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, దీంతో కార్మికులకు కనీస హక్కులు లేకుండా పోతున్నాయని అన్నారు. సిపిఐఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో సోమవారం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, స్టడీ సర్కిల్ నిర్వహించారు. ముఖ్య వక్త అబ్బాస్ హాజరై ప్రసంగించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒప్పందంలో భాగంగా పౌల్ట్రీ, డైరీ ఉత్పత్తులు అమెరికా నుంచి భారత్ దిగుమతి అవుతాయని, తద్వారా దేశీగా ఈ రంగాలపై ఆధారపడిన కంపెనీలు, కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు. పెట్టుబడిదారుల కోసం చట్టాల మార్పుతో పని ప్రదేశంలో కార్మికులకు కనీస రక్షణ లేకుండా పోతోందని, ఇటీవల సంగారెడ్డి వద్ద సిగాచి పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంలో 8 మంది కార్మికుల మృతదేహాలు సైతం లభించని పరిస్థితి నెలకొందని అన్నారు. స్కిల్డ్ కార్మికులకు ఎక్కువ వేతనం ఇవ్వాల్సి వస్తుండటంతో అన్స్కిల్డ్ కార్మికులతో పనులు చేస్తున్నారని అన్నారు. గతంలో కనీస వేతనాల అమలు చట్టం ఉండేదని, కానీ కోడ్లతో యజమాని నిర్ణయించిందే వేతనంగా మారిందని అన్నారు. ఎన్నికల వేళ వారి నుంచి లబ్ధి పొంది తిరిగి అధికారం చేపట్టాక వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నారని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు, మతోన్మాద సంస్థలకు మధ్య ఒప్పందం జరుగుతుందని, వీరికి వారు, వారికి వీరు పరస్పరం సహకారం చేసుకుంటున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్, పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, నూర్జాన్, పల్లపు వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, నన్నేసాబ్, కొండ గంగాధర్, సుజాత, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పేదరికం లేదు, విద్య అందరికీ అందుతా. ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వస్తే వాళ్ళు ఒక నెల రోజులలోనే, నెల రోజులు కూడా బట్టి 26 రోజులలో 1000 పడకల హాస్పిటల్ నిర్మించింది. 2 రోజులలో 26 రోజులలో 1000 పడకల హాస్పిటల్ నిర్మించింది. అదే మన దగ్గర ఏం చేసిందో కదా, ఏం చేసింది ఐడియా ఉందా? మన దగ్గర ఏం చేసిందంటే కొత్తగా శ్మశానాలు పెట్టింది. ఏ కట్టారు? శ్మశానాలు పెట్టారు. హాస్పిటల్స్ ఏం చేస్తాయి? బతికిస్తాయి. మరి శ్మశానాలు ఏం చేస్తాయి? ఖచ్చితంగా అంటే మనం ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే మార్నింగ్ బతికేయడానికి అట్లా ఎలా చేయగలుగుతుంది అంటే ఇప్పుడు అక్కడ నిరుద్యోగం లేకుండా చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో వచ్చింది. అలాగే పేదరికం లేదు, విద్య అందరికీ అందుతా. ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వస్తే వాళ్ళు ఒక నెల రోజులలోనే, నెల రోజులు కూడా బట్టి 26 రోజులలో 1000 పడకల హాస్పిటల్ నిర్మించింది. 2 రోజులలో
26 రోజులలో 1000 పడకల హాస్పిటల్ నిర్మించారు. అదే మన దగ్గర ఏం చేసిందో సార్, ఏం చేసింది ఐడియా ఉందా? మన దగ్గర ఏం చేసిందంటే కొత్తగా శ్మశానాలు కట్టింది. ఏ కట్టారు? శ్మశానాలు కట్టారు. హాస్పిటల్స్ ఏం చేస్తాయి? బతికితే సాంపడతాయి, మరి శ్మశానాలు ఏం చేస్తాయి? ఖచ్చితంగా అంటే మనం ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాల్పూల్ తండాలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటన. విషజ్వర బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి సూచన. జిల్లా అంతటా అంబరాన్నంటిన బోనాల వేడుకలు. మొక్కులు చెల్లించుకున్న భక్తులు బొబ్బిలి వీధిలో ఘనంగా బోనాలు. రెసిడెన్షియల్ పాఠశాలపై నజర్. సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్. కల్తీ కల్లు వ్యాపారులకు ముందస్తు లీకులు. తనిఖీలో పట్టుబడకుండా జాగ్రత్తలు. శాంపిల్ సేకరించిన స్పెషల్ పార్టీ అధికారులు. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.